హాయ్ హలో నమస్తే. నేను మీ సందీప్. మనం ఈరోజు గూగుల్ ప్లే బుక్లో ఆ బుక్స్ అనేది ప్రింట్ ఎలా తీసుకోవాలి, పీడిఎఫ్ ఎట్లా కన్వర్ట్ చేయాలి అనేది అయితే చూసామండి. ముందుగా మీ గూగుల్ ప్లే బుక్ను లాగిన్ కావాలి. ఆ బుక్స్ అనేది మీరు పర్చేజ్ చేసిన బుక్స్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ 3 డాట్స్ అనేవి ఉంటాయి. ఆ 3 డాట్స్ని క్లిక్ చేయగానే ఎక్స్పోర్ట్ అని వస్తుంది. ఆ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే అది ACSM అనే ఫైల్లో ఒక లింక్ రూపంలో మాత్రం మనకైతే క్రియేట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ ACSM ఫర్ PDF అనే లింక్ మీద క్లిక్ చేయగానే ఒక లింక్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ లింక్ డౌన్లోడ్ కాగానే అది ఓపెన్ చేస్తే మాత్రం ఓపెన్ కాదు. ఏం చేయాలి అని అంటే గూగుల్కి వెళ్ళి మళ్ళీ సపరేట్గా ఈ లింక్ అనేది PDF కన్వర్ట్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఇది పాసిబుల్ అవుతుంది. ACSM ఫార్మాట్ PDF ఫార్మాట్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయగానే ఒక లింక్ అయితే వస్తుందండి. ఈ ఫస్ట్ లింక్ అనేది బాగా పనిచేస్తుంది. ఈ ఫస్ట్ లింక్ని క్లిక్ చేయగానే అక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, ఆ ఫైల్ క్లిక్ చేసి డౌన్లోడ్లో ఉన్న ఆ లింక్ని దీనిలో బ్రౌజ్ చేసుకోవాలి. బ్రౌజ్ చేసుకోగానే కన్వర్ట్ అనేది వస్తుంది. ఆ కన్వర్ట్ అనేది క్లిక్ చేస్తే కొంచెం టైం అనేది తీసుకుంటుందండి. టైం తీసుకొని పక్కన ఉన్న డౌన్లోడ్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అప్పుడప్పుడు ప్రాసెస్ అనేది ఫెయిల్ కావచ్చు. సో మళ్ళీ వన్స్ ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగానైతే సక్సెస్ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫెయిల్ అయింది, ఎర్రర్ వచ్చింది. మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, మళ్ళీ ట్రై చేశాను, వచ్చింది. అలా డౌన్లోడ్ అనేది గ్రీన్ కలర్లో వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేయగానే PDF అయితే డౌన్లోడ్ అవుతుంది. చూడండి, డౌన్లోడ్ అవుతుంది. మీరు గూగుల్ పే బుక్లో ఏ బుక్ అయినా పర్చేజ్ చేసినా ఈ విధంగానైతే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు, PDF కన్వర్ట్ చేసుకోవచ్చు. మొబైల్లో కానీ సిస్టంలో కానీ దాన్ని చూసి చదవలేము కాబట్టి ఇది ఈజీ ప్రాసెస్ అండి. ఓకే, ఓపెన్ అయింది ఫైల్. ఇలా PDFలో ఓపెన్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.